యమలోక సార్వభౌముండా యముండా. తర్వాత నెక్స్ట్ ఇతను శస్త్రవైద్యుడు, ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్. ఏమి ఇతడు చేసిన పాపము? పెళ్లి కాని యువతీ యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు. ఈతనిని సలసలా కాగే డాల్డాలో వేయించి. ప్రభు, డాల్డా దొరకడం కష్టముగానున్నది. అటులైనతో సలసలా కాగే ఆముదములో వేయించి, కత్తికొక కండగా కోయించి, ఉప్పు కారము పట్టించి, కాకులకు గద్దలకు వేయించుము. సార్ కొంచెం కొంచెం ఆపండి సార్. ఎవడితాడు? వీడు మరొక పాతకుండు. చాలేవయ్యా, పాతకుండాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని. ఏమో సార్, ఆయన తరఫున నేను వాదిస్తాను. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ థంగ్. నోరు ముయి గీరు ముయి అన్నామంటే టోపీ లేచిపోద్ది, జాగ్రత్త. ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు. అయ్యో, ఏమిటి అన్యాయం? వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? మిస్టర్ గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకని ఆయన గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ కానీ పైల్స్ కంప్లైంట్ కానీ ఉందా? సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్. నా మాట కొంచెం శాంతంగా వినండి. కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏమయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా ఎందుకు చేశావు? ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లలు కలవాడిని. నెలకి ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఏమన్నారు, చేశాను. అంతే సార్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడవాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చెత్తము తర్వాత నెక్స్ట్ నెక్స్ట్. వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు. వీరిని నిలువునా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించు. సార్ ఆగండి సార్, నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా? అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా, లేక మాకో న్యాయము, మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా? ధర్మ పరిరక్షకుండా యముండా. అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్? దేవేంద్రుడా? అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్? విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా. ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా? ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది. ఈ కేసును కూడా పెండింగ్ లో పెట్టము. ఇతను చేసిన పాపమేమి? ఇతడు బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేసి ఉన్నాడు. అనాచారి! నా పేరు సత్యం సార్. చూడండి, 5 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే 3 నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చూరుకున్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేశాను. తప్పటారా? తప్పున్నారా? విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము. ఇదెక్కడా ధర్మశాస్త్రం అయ్యా బాబు? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతని సర్టిఫికేట్ ఇచ్చారే. మొగుడు ముఖమైనా ఎరగని బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి? బిడ్డను కన్నా తల్లికి పెళ్లి చేసిదిమా? ఎవరామె? కుంతీదేవి సార్. కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్. ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్. ఓ నరుడా, మమ్ము ధర్మ సంకటంలో పడవైచితివి. నువ్వెక్కడ దాపరించావురా మగడా? ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు? కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మము ముఖ్యం. ధర్మమున కథిన దుండ యముండ. అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్క నుండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ఈ ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక ప్రభు. ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం. చిత్తం సభ నేటికి ఇంతటితో సమాప్తం.
ఏంటది 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 ఏమిటది? ఏదో మూట తీసుకొచ్చింది. ఇలా ఏమో ఏమిటిది? ఒడియాలు బాబు, మా ఊరు నుంచి తెచ్చుకొచ్చాను. మావే ఇవంటే నాకు చాలా ఇష్టం బాబు. అయినా సరే వెంట పాపాలు తప్ప మరేమీ తీసుకురాకూడదు. స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధం. అదా ఆగండి. ఏమిటో రోడ్డు పెద్దవాడి మీద ఈవిడ మహాపాపి, శిక్షించాల్సింది. శిక్షించాలంటే మగపట్లేనా? ఆడపట్టులు లేరు? ఆడపట్టులే లేరా? ఏం లోకరా నాయన ఇది? దీనికంటే మా భూలోకమేనయ్యం. అక్కడ ఆడ పోలీసులు ఉంటారు. అలాగంటే ఈ సత్యనారాయణ నేను తిందామని ఒడియాలు తెచ్చుకుంటే ఈ సత్యనారాయణ లాగేసుకుంటున్నా. సీతమ్మత్త నా తండ్రి నన్ను ఇడిపి తీసుకెళ్ళడానికి వచ్చావా బాబు? నా నాయన, నా తండ్రి ఎప్పుడు వచ్చా బాబు? నేను నిన్నే వచ్చానత్త. అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు? 12 ఏళ్ళు అయింది బాబు. ఆ మాయదారు రుద్రైన నగలు కాసుకొని నన్ను చంపించేశాడుగా బాబు. వాడే నన్ను చంపించాడు. నిన్న అమ్మో అమ్మో ఎంత మంచోని. అవునత్త, నీ కొడుకు సుందరం ఉండాలిగా. వాడు ఏమయ్యాడు? నాతో ఆడుకునేవాడు. చిన్నప్పుడే అయిపోతా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా. అదా పోయాడట, పోయాడు. ఏమిటి అన్యాయం? ముగ్గురు కలిసి ఒక్కరి హింస పెడుతున్నారు. శిక్షలు అమలు పరుస్తున్నాం. చూడ సార్, 3 శిక్షలు ఒకేసారి వేస్తున్నారు. ఏమిటి? అన్ని శిక్షలు ఒకేసారి వేస్తున్నారు? తప్పు తప్పు. ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఏడ్చినట్టే ఉంది. అన్ని ఒకసారి వేస్తేనే ఊపిరాటం లేదు. రాత్రి మగలు ఒకటే చాకరీ. 6 నెలలకు ఒకసారి ఇంటికి పోయి పెళ్ళాం పిల్లలు చూసుకుందామంటేనే గతి లేదు. ఏమొచ్చింది కర్మ? ఇక్కడ షిఫ్ట్ సిస్టమ్ కూడా లేదా? అంటే ఒక బ్యాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి. అదేం లేదు. మరి ఓటీ అయినా ఉందా? అదేంట్రా? అంటే ఓవర్ టైం. ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలీ ఇవ్వాలి. అదేం లేదు సత్తున్నాం. వచ్చే పాపలు పుట్టలు పెరిగినట్టు పెరిగిపోతున్నారు. పాపలు పెరిగితే పని వాళ్ళ సంఖ్య కూడా పెంచాలి. ఏమిటి పెంచేది? నేను త్రేతాయుగం నాటి నుంచి పనిచేస్తున్నాను. అప్పుడు ఎంతమంది పని వాళ్ళమో ఇప్పుడు అంతే. పాపులు మాత్రం 10,000 రెట్లు పెరిగారు. అంతే అక్రమం. మరి మీ కార్మిక సంఘం ఏం చేస్తుంది? కార్మిక సంఘమా? మీకు సంఘం కూడా లేదా? అవ్వా, ఎంత వెనకబడి ఉన్నారయ్యా. నిజంగా నరకంలోనే ఉన్నారు. మీలో సాంఘిక చైతన్యం లేదు, విప్లవ రక్తం లేదు. నరకలోక కార్మిక సోదరులారా, రండి, లేవండి, విప్లవ శంఖం పూరించండి, ఐక్య కార్మిక శక్తి నిరూపించండి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకునే నిరంకుశవాదులు మిమ్మల్ని దోచుకుంటున్నారు, మీ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ ఏకం కావాలి. మీ హక్కులకై మీరు పోరాడాలి, సాంఘిక న్యాయం సాధించాలి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే 10 మంది చేయవలసిన పని ఒక్కరి చేత చేయించి మీ కార్మిక శక్తిని దోచుకుంటున్నారు. ఇది అన్యాయం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ 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 ఏకం కావాలి. ఎట్లాగా? అది నేను చెప్తాను. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీరంతా కలిసి ఒక కార్మిక సంఘాన్ని స్థాపించుకోవాలి. నేనే చేస్తాను. ఇప్పుడే ముహూర్తం పెడతాను. నరకలోక కార్మిక సంఘం జిందాబాద్ అనండి అయ్యా, జిందాబాద్ అనండి. అందరూ గట్టిగా అరవండి. నరకలోక కార్మిక సంఘం, నరకలోక కార్మిక సంఘం. చూచారా, అప్పుడే మీలో విప్లవ చైతన్యం వచ్చింది. వేడి రక్తం ప్రవహిస్తోంది. విప్లవం అనండి అయ్యా, ఐక్యకంఠంతో అరవండి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అని. విప్లవం, విప్లవం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీ విప్లవ సంఘానికి మీరంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. విప్లవ కార్మిక నాయకుడు వీర కామ్రేడ్ సత్యం, వీర కామ్రేడ్ సత్యం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం యమగోళ చేయాలి. న్యాయసమ్మతమైన మన కనీస కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఇలాగే సాగించాలి. కనీస కోరికలంటే నేను చెప్తా వినవయ్యా. రోజుకు 8 గంటలే పని చేయాలి. పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి. ఆడపాపలను శిక్షించడానికి ఆడపట్లనే నియమించాలి. వాళ్ళకి కడుపులొస్తే సెలవులు ఇవ్వాలి. వాళ్ళకు పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే ఈ నరకలోకంలోనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే సమ్మె చేస్తాం. అంటే అంటే పని చేయకుండా మొండికేస్తాం. పనిలోంచి తీసేస్తే ఈ పని ఎవరు చేస్తాడు? ఇంకొకటి పెట్టుకుంటాడు. వీల్లేదు. కాబట్టి కామ్రేడ్స్,
మనం పని చెయ్యం, ఇంకోళ్ళు చెయ్యనివ్వం, పని అనేది అసలే జరగనివ్వం. అప్పటికి కానీ పాలకులు బుద్ధి తెచ్చుకుని కాలు పెట్టడానికి రారు. కాబట్టి కామ్రేడ్స్,